రెండింటిలో కూడా కనబడుతూ వచ్చింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆటంకాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఎన్నో మరి ప్లానింగ్ విషయంలో కానీ, అదేవిధంగా సమకూర్చుకునే విషయాల్లో, అధీనం జరిగే పని విషయాల్లో, మరి అన్ని విషయాల్లో కూడా ఆటంకం కనిపిస్తూ ఉన్నాయి. వ్యతిరేకతలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు పరిస్థితులకు మించిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన ఆరాధనకు మాత్రం ఇక్కడ కూడా మరి ఆటంకం లేకుండా అన్నింటినీ సమకూర్చి దేవుని నామానికి మహిమకరంగా జరిగించిన దేవునికి వందనాలు. ప్రీ క్రిస్మస్లో కూడా ఇదే విధంగా జరిగింది. అంటే మనకి ఇక్కడ ఆరాధనకు వచ్చే సమయానికి అన్ని సిద్ధపాటుగా, అన్ని అందుబాటులో, అన్నీ మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దాని వెనుక ఎంతో పోరాటం కనిపిస్తూ ఉంది. సో పోరాటం ఉన్న ప్రతిసారి కూడా మరి దేవుడు మహిమ పరిచయపడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో ఇంకా దేవుని కార్యాలు అధికంగా జరగాలి. వ్యక్తిగతంగా సంఘంలో కూడా ఇంకా సంఘం బలపడాలని అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాం.